రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినగానే ఇప్పుడు అంతా కూడా కాంట్రవర్సీలు గుర్తొస్తూ ఉంటాయి. రీసెంట్గా తను అరెస్ట్ చేసేందుకు జరిగిన ఒక డ్రామా, ఆయన కొన్ని 2 రోజుల పాటు ఎవరికి కనిపించకుండా ఉండటం, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ప్రతి ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వటం, ఇవన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. అయితే అసలు ఈ రామ్ గోపాల్ వర్మ ఎవరు, రామ్ గోపాల్ వర్మ మనస్తత్వం ఏమిటి, ఆ రామ్ గోపాల్ వర్మ ఐక్యూ ఎంత ఉంటుంది, వీటికి సంబంధించిన విషయాలు నేను చెప్తాను ఈ వీడియోలో. మీరు వీడియో చివరి వరకు చూడండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. రామ్ గోపాల్ వర్మ సంచలనాత్మక దర్శకుడు. శివ సినిమాతో తెలుగు సినిమాలో శివాకి ముందు శివ తరువాత అనేటువంటి మార్క్ క్రియేట్ చేయడం ఒక క్రియేటివ్ జీనియస్, రైట్. ఆ తరువాత బాలీవుడ్కి వెళ్ళి రంగీలాతో ఒక దుమ్ము లేపి, ఆ తర్వాత సర్కార్ కంపెనీ, సర్కార్ 2, ఇట్లా సత్య, ఒక కల్ట్ క్లాసిక్స్ని తీసి బాలీవుడ్లో కూడా తెలుగువాడి సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చూసుకుంతో పాటు ఎలక్షన్స్కి ముందు వ్యూహం శపథం అని ఒక పొలిటికల్ మూవీస్ తీశారు. దానికి సంబంధించి మన అరెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక డ్రామా నడిపించారు. అసలు దాంతోపాటు ఆ మధ్యలో ఆయన రామోయిజం అనే తన టాక్ షో అనేది సూపర్ సక్సెస్ అయింది. రామోయిజం షోతో ఇన్స్పైర్ అయిన వాళ్ళు నాకు చాలామంది కనిపించారు. రామోయిజం షో చూసి అందులో రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాటలు విని మా జీవితాలు మారాయి అని చెప్పిన వాళ్ళు నాకు చాలామంది నాకు చెప్పారు ప్రత్యక్షంగా. సో ఇక ఆయన ట్వీట్ల సంగతి తెలియదు ఏముంది. ఆయనకు నచ్చింది ఆయన ట్వీట్ చేస్తూ ఉంటాడు. దాంట్లో అందరినీ ఇట్లా తన ట్వీట్లతో అందరినీ కెలుకుతూ ఉంటాడు. అదేంటి అడిగితే నా అభిప్రాయం నేను చెప్పాను, దానికి మీరు గాయపడి నేనేం చేయలేని చెప్పేసి అంటూ ఉంటాడు. అసలు ఎందుకు అలా చేస్తాడు, ఏమిటి అనే దాని మీద అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా అసలు ఈయన కావాలని చేస్తాడు, లేకుంటే ఓట్కా దాగి చేస్తాడు, లేకుంటే మత్తులో చేస్తాడు, వీడికి మెంటలోడు, పర్వట్టు, ఎప్పుడు అమ్మాయిల చుట్టూ తొడలు పట్టుకొని కాళ్ళు నాకటి చేస్తూ ఉంటాడు. ఇటువంటివన్నీ కూడా ఆయన చుట్టూ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమందికి ఏమో జీనియస్, కొంతమందికి ఏమో పర్వట్టు, కొంతమందికి ఏమో వేస్ట్ ఫెలో, ఓకే, కొంతమందికి ఏమో యాంటీ సోషల్. ఇటువంటి రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల కిందట రాము నాకు చాలా పరిచయము, ఒక 10 ఏళ్ళుగా పరిచయం. సో ఆయన ఒక సందర్భంలో మా చాటింగ్లో భాగంగా వై డోంట్ యూ పుట్ ఆల్ యువర్ ఎనాలిసిస్ ఇంటూ ఏ బుక్ అని అడిగారు అనమాట. ఇంకా నేను ఆయనతో చేసిన ఎనాలిసిస్తే మా ఇద్దరి పరిచయానికి కారణం. సో దాన్ని ఇంకొంచెం బుక్గా ఎందుకు మార్చకూడదన్నప్పుడు ఓకే రాస్తాను. తర్వాత కొన్ని కారణాల వల్ల నేను రాయలేకపోయాను. ఇప్పుడు నేను చేసిన పని ఏంటంటే, నేను రాస్తున్నది సైకో బయోగ్రఫీ. మీరు బయోగ్రఫీ వినుంటారు, ఆటోబయోగ్రఫీ వినుంటారు. సైకో బయోగ్రఫీ చాలామందికి అవగాహన ఉండదు. బయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి గురించి రాసిన జీవిత చరిత్ర. ఆటోబయోగ్రఫీ అంటే తన గురించి తాను రాసుకున్న పుస్తకం, స్వీయ జీవిత చరిత్ర. సైకో బయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి ఎందుకు అలా ఉన్నాడు అంటూ తన సైకాలజీని అనాలిజ్ చేసే ఒక బయోగ్రఫీ, జీవితాన్ని అనలైజ్ చేసే పుస్తకం. నేను ఆర్జీవీ మీద ఒక సైకో బయోగ్రఫీ రాస్తున్నా. అయితే ఈ క్రమంలో నేను చాలా రీసెర్చ్ చేశాను. నేను ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఫర్ లాస్ట్ 5 years. సో ఎందుకంటే సైకో బయోగ్రఫీ రాయడం అనేది కొంచెం కష్టమైన పని. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తక్కువే సైకో బయోగ్రఫీ ఉన్నాయి. మన ఇండియాలో అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఒక మహాత్మా గాంధీ పైన ఉంది, ఇందిరాగాంధీ పైన ఉంది, అంతే. ఆ తర్వాత నాకు తెలిసి ఇంకెవరిపైన లేదు. సో అయితే ఇప్పటివరకు వచ్చిన సైకో బయోగ్రఫీ అన్నీ కూడా ఒక వ్యక్తి మరణించిన తర్వాతనో, లేకుంటే ఇప్పుడైతే ట్రంప్ పైన కూడా కొన్ని సైకోబయోగ్రఫీలు వచ్చాయి. అవి కూడా కానీ అతనితో ఇంటరాక్ట్ కాకుండా అతని యొక్క సోషల్ బిహేవియర్ని, పబ్లిక్ బిహేవియర్ని బేస్ చేసుకొని రాసిన ఇంటర్ప్రిటేషన్స్. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ మేము ఆర్జీవీ ఐక్యూని, పర్సనాలిటీని టెస్ట్ చేసి దాని ప్రకారము సైకోబయోగ్రఫీ రాయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. అంటే నేను పుస్తకం రాస్తాను, దానికి ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉండాలి. నేను రాసింది కరెక్ట్ అంటానికి నాకు ఒక ఎవిడెన్స్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందని చెప్పేసి ఐక్యూ టెస్ట్ కోసం, పర్సనల్ టెస్ట్ కోసం టైం అడిగాను. ఓకే అన్నాడు ఆయన. నేను అడిగితే ఇట్లా ఇది పర్పస్, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసానంటే ఓకే అన్నాడు. కానీ నాకు టైం ఇవ్వడానికి 7 నెలలు పట్టింది. ఇస్తా అన్నాడు. ఒకరోజు మేము పలానా రోజు రమ్మన్నాడు, వెళ్ళాము. వెళ్తే ఎంత టైం పడుతుందన్నారు, ఒక 3 hours పడుతుందని అన్నాము. 7 o'clock వెళ్ళాము. ఆ రోజు 7:30కి వెళ్ళాము. 3 hours నో అని చెప్పేసి టెస్టింగ్ పక్కకి వెళ్ళింది. మేము కూర్చున్నాం కబుర్లకి. సో
తర్వాత మళ్ళీ టైం ఇవ్వడానికి మళ్ళీ మొన్న కలిసిన సందర్భంలో అడిగితే సరే రేపు రండి అన్నారు. మేము వెళ్ళి కూర్చున్నాము, మేము వెళ్ళి టెస్టింగ్ అంత చేసాం. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నాకు తెలిసి ఏ సెలబ్రిటీ కూడా తన పర్సనాలిటీని తన ఐక్యూని టెస్ట్ చేసుకోవడానికి ఎవరో కూడా ఛాన్స్ ఇవ్వరు. మీకు డౌట్ రావచ్చు, మీకు ఆర్జీవీకి పరిచయం ఉంది కాబట్టి మీరు బయాస్డ్గా ఉంటారు, మీరు ఆర్జీవీని సపోర్ట్ చేస్తారనేది మీకు అందరికీ కామెంట్ చేయొచ్చు. మీరు నాకు తెలుసు ఈ కామెంట్స్ వస్తాయని. అందుకనే నేను కాకుండా మరొక రిజిస్టర్డ్ క్లినికల్ సైకాలజిస్ట్తో ఈ టెస్టింగ్ చేయించాను. ఐక్యూ టెస్ట్, ఆయన ఐక్యూ ఎంత ఉంది, ఆయన పర్సనాలిటీ ఎలా ఉంది, ఆయన పర్సనాలిటీ, ఆయన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏమిటి, ఓకే, ఆయన గ్రిట్ ఎలా ఉంది, ఓకే, ఆయనకి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా సమగ్రమైన ఒక స్టడీ అనేది, ఒక టెస్టింగ్ చేసాం. స్టడీ కూడా కాదు, టెస్టింగ్ చేశాం మేము. ఒక 3 గంటల పాటు ఆయన కూడా చాలా ఓపికగా కూర్చొని ఆయన ఆ టెస్ట్ కూడా తీసుకున్నారు, చేశారు చక్కగా. సో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామందికి ఆర్జీవీ అంటే అబద్ధాల కోరు, సమయానికి సందర్భం తగ్గట్టుగా మాట్లాడుతుంటాడనే ఒక అపోహ లేకుంటే అభిప్రాయం ఉంది. యునో ఆయన పర్సనాలిటీ టెస్ట్లో ఆయన నెంబర్ 1 స్ట్రెంగ్త్ హానెస్టీ. మళ్ళీ అనొచ్చు, మీరు స్కోర్ చేసే కదండి, మీకు నచ్చినట్టుగా రాసుకుంటారని కూడా మీరు అనొచ్చు. చాలామంది మీకు ఆ ఒపీనియన్ కూడా రావచ్చు. మీరు అలా అటువంటి ఒపీనియన్స్ వస్తాయనే మేము దీన్ని ఒక అమెరికన్ కంపెనీ నుంచి ఆన్లైన్ టెస్ట్ని పర్చేజ్ చేసి మరీ మేము టెస్ట్ చేయించాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్లో జరిగిపోతుంది. రిజల్ట్స్ కూడా మాకు ఆన్లైన్ వచ్చింది. అండ్ నెంబర్ 1 స్ట్రెంగ్త్, క్యారెక్టర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆనెస్టీ, రైట్. దీనికి సంబంధించి సో మరో వీడియో కూడా ఆ సందర్భంగా మేము చేసిన ఆర్జీవీ ఇంటర్వ్యూతో మరో వీడియో తర్వాత రిలీజ్ చేస్తాము. సో దానికోసం వెయిట్ చేయండి. సో వెయిట్ ఫర్ ది ఇంటర్వ్యూ అండ్ వెయిట్ ఫర్ మై బుక్ ఆన్ సైకోబయోగ్రఫీ ఆఫ్ ఆర్జీవీ. ఓకే, థ్యాంక్ యూ. మరో వీడియోతో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.